హాయ్ అండి. హాయ్. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కదా! సో, ముందు డెవలప్‌మెంట్ మీద శ్రద్ధ పెడుతున్నారు. ఈ మేరకు అవుతదంటారా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే గత ప్రభుత్వం చూసుకుంటే 5 ఏళ్ళు ఈ సంక్షేమ కార్యక్రమాల మీద మాత్రమే దృష్టి పెట్టాడు. ఈ డెవలప్‌మెంట్, ఇండస్ట్రియల్ గురించి ఏమి ఇంప్లిమెంట్ ఏం చేయలేదు. సో, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే అండ్ చూసుకుంటే డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి సో, త్వరితగతిన అభివృద్ధి చెందుతదని ఖచ్చితంగా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి విద్యాశాఖ మంత్రిగా అండ్ ఐటీ సెక్టార్‌లో గూడా నారా లోకేష్ గారున్నారు. అయితే తల్లికి వందనం అని అమ్మఒడి పేరు మార్చారు. విద్యా సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ ఇంతవరకు ఆ తల్లికి వందనం అనే పథకం అయితే పిల్లలకి వెళ్ళలేదంటున్నారు. దానికి గల రీజన్స్ ఏమైనా? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటయ్యి ఓన్లీ 60 డేస్ అవుతుంది. అరౌండ్ 60 డేస్ అవుతుంది. సో, ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటది. సో, గత ప్రభుత్వంలా గాకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుందనే నమ్మకంతో ప్రజలందరూ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారనే అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాడనే అనుకొని మాత్రం ప్రజలు ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వాన్ని. తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ స్కూల్‌లో ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే మొత్తం ఇంగ్లీషే చేశారు. అన్ని గవర్నమెంట్ స్కూల్‌లని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంగ్లీష్ వద్దు తెలుగు ముద్దు అనే ఒక నినాదాన్ని పాటిస్తూ తెలుగు మీడియం తీసుకొని వస్తున్నారు. మరి అలా తీసుకొస్తే పిల్లలకి భవిష్యత్ తరానికి ఉపయోగపడుతుందంటారా? ఇంగ్లీష్ ఒక్కటే గాదు గదండీ! అన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే తెలుగు ఐ మీన్ తెలుగుకి పుట్టినిల్లు. శ్రీకృష్ణదేవరాయలు గూడా తెలుగుకే ప్రాధాన్యం ఇచ్చినాడు. సో, అలాంటిది ఇప్పుడు ఇంగ్లీష్ చదివితేనే ఉద్యోగాలొస్తాయి అవన్నీ నమ్మకూడదండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే తెలుగు మీద శ్రద్ధ పెడితేనే ఏదైనా మనకి వస్తది. మనకి బారసాల ఇవన్నీ ఉన్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మీద కాన్సంట్రేట్ చేసి ఆటోమేటిక్‌గా అన్ని భాషలు నేర్చుకోవచ్చు.